హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. నవగ్రహాలకు కోపం తెప్పించే పనులేంటో తెలుసుకుందాం. ఒకటోది సూర్యుడు. పితృదేవతలను దూషిస్తే రవికి కోపం. నమస్కార ప్రియుడు, తర్పణ గ్రహీత. సూర్యదేవుడికి ఎదురుగా మలమూత్ర విసర్జన దంతావధానం చేయకూడదు. రెండవది చంద్రుడు. అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దంలో దిగంబరముగా చూచుకునుట, వెక్కిరించుట చేయకూడదు. 3. కుజుడు. అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపం. వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడు. 4వది బుధుడు. బుధుడికి చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటే కోపం. అందున బుధవారం అసలు ఇలా చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, జ్ఞానం ఉంది కదా అని విర్రవీగినా కోపం వస్తుంది. 5వది గురువు. సర్వశాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి. ఎవరైనా గురువుని కింకపరిచినట్లు మాట్లాడితే గురుదేవుడికి ఆగ్రహం కలుగుతుంది. గురువులను పూజిస్తే బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 6. శుక్రుడు. శుక్రుడికి భర్త భార్యను అగౌరవపరిచినా లేదా భార్య భర్తను అగౌరవపరిచినా ఆయనకి కోపం. లక్ష్మీదేవి కృప లేకపోతే శుక్రకృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇల్లు మనుషులు నచ్చరు. గొడవలు లేని ఇల్లు ఇష్టము. 7వది శనిదేవుడికి పెద్దల్ని కింకపరిచినా, మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా కోపం. తల్లి తండ్రిని చులకన చూసినా సహించడు. సేవకు వృత్తి చేసినా సేవ చేసేవారిని కాపాడుతాడు. 8. రాహువు. ఈయన వైద్య వృత్తి పేరుతో ఏదైనా మోసం చేసినా, సర్పములకు ఏమైనా హాని చేసిన ఈయనకు కోపం కలుగును. ఈయన భ్రమమాయకు కారణము. 9. కేతువు. జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకాడిన కారకుడు అయిన కేతువుకి పెద్దలు మరణాంతరం చేయవలసిన కార్యక్రమములు చేయకపోయినా కోపం. ఈయన జాతకములు బాగా లేకపోతే పిశాచి పీడ కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.